మీకు తెలుసా యేసుక్రీస్తు సిలువను గూర్చిన ప్రవచనాల యొక్క నెరవేర్పు గురించి స్నేహితుడే నమ్మక ద్రోహం చేస్తాడని కీర్తనలు 41 ప్రవచిస్తే యోహాను 13లో నెరవేరుతుంది. ఆయనను 30 వెండి నాణములకు అమ్మివేయుట జకర్యా 11లో ప్రవచిస్తే మత్తయి 26-27 అధ్యాయాల్లో నెరవేరుతుంది. ఆయనను స్నేహితులే వదిలేస్తారని జకర్యా 13లో ప్రవచిస్తే మత్తయి 26లో నెరవేరుతుంది. ఆయన మీద ఉమ్మివేస్తారని యెషయా 50లో ప్రవచిస్తే మత్తయి 26-27 అధ్యాయాల్లో నెరవేరుతుంది. ఆయన తల మీద కొడతారని మీకా 5లో ప్రవచిస్తే మార్కు 15లో నెరవేరుతుంది. కొరడాలతో కొడతారని యెషయా 50లో ప్రవచిస్తే యోహాను 19లో నెరవేరుతుంది. చేతులకు పాదాలకు మేకులు కొడతారని కీర్తనలు 22లో ప్రవచిస్తే యోహాను 20లో నెరవేరుతుంది. ఆయన బట్టల కొరకు చీట్లు వేసుకుంటారని కీర్తనలు 22లో ప్రవచిస్తే యోహాను 19లో నెరవేరుతుంది. చనిపోయే ముందు దాహానికి నీళ్లు అడుగుతాడని కీర్తనలు 22లో ప్రవచిస్తే యోహాను 19లో నెరవేరుతుంది. చనిపోతాడని యెషయా 53లో ప్రవచిస్తే మార్కు 15లో నెరవేరుతుంది. ధనవంతులతో సమాధి చేయబడతాడని యెషయా 53లో ప్రవచిస్తే మత్తయి 27లో నెరవేరుతుంది.